వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు. వాళ్ళు మొదటి నుంచి కూడా హైందవ ధర్మం మీద, హైందవ ధర్మానికి సంబంధించిన ఆలయాల మీద ప్రతికూలతను కనబరుస్తూనే ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి కొన్ని నెలల్లోనే టీటీడీకి సంబంధించిన ఆస్తులను వేలమేయాలని ప్రయత్నం చేసింది. టీటీడీ ఆదాయం నుండి ఇతరత్ర కార్యక్రమాలకి నిధుల్ని దారి మళ్లించింది. అనేక వైసీపీ సహాయంలో ఆలయాల మీద, అది కావలి కావచ్చు, లేదా రామతీర్థం కావచ్చు, అంతర్వేది కావచ్చు, విగ్రహాల మీద దాడులు, విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలను కాల్చివేయడం, దీని వెనుక ఆనాడు అధికారంలో ఉంటున్న పార్టీనే ప్రేరేపించిందని అనేక రకాల విమర్శలు వచ్చాయి. దాన్ని బట్టి హిందుత్వం మీద కోట్లాది మంది హిందువులు ఆదరించే, పూజించే ఆలయాల మీద ఎటువంటి వైఖరిని గతంలో అధికారంలో ఉన్న వైసీపీ కనబరిచిందో మనకు తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు ఆ రకంగా చేసి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆలయాల పవిత్రతను తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టీటీడీని వాళ్ళ పార్టీకి అడ్డాగా చేసుకుని గతంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి టీటీడీ టికెట్లను అమ్ముకొని నాణ్యతను, లడ్డులో కానీ ప్రసాదంలో నాణ్యతను తగ్గించి, అన్నిటికన్నా ముఖ్యంగా కోట్లాది మంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆరాధించి పూజించి స్వీకరించే ప్రసాదంలో కూడా కల్తీకి పాల్పడి దాన్ని కూడా ఆదాయ వనరుగా తయారు చేసుకున్నారు. ఇవాళ తగదునమ్మా అని చెప్పి మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద వీటిని అన్నింటినీ సరిచేస్తూ హైందవ ధర్మం పవిత్రతని కాపాడుతున్న కూటమి ప్రభుత్వం మీద మళ్ళీ అసత్య ప్రచారాలు చేస్తూ అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అదే రకంగా బ్లూ డైమండ్ అని రకరకాల విమర్శలు చేసి ప్రజల్లో అసత్య ప్రచారం చేసి అపోహలు సృష్టించారు. మళ్ళీ అదే కార్యక్రమానికి ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి పథకాలను అందిస్తూ, అభివృద్ధిని అందిస్తూ, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుంటే అది భరించలేని వైసీపీ నాయకత్వం ఇవాళ మళ్ళీ ఈ రకంగా విమర్శలకు పాల్పడుతూ, అసత్య ప్రచారాలు పాడుతూ, ఫేక్ వీడియోలను సృష్టిస్తూ ఇవాళ ప్రజల్లో అపోహలు సృష్టించి తద్వారా లబ్ధి పొందామని చూస్తున్నారు. ఒకవైపు మంచి ప్రభుత్వం, మంచి పాలన, పారదర్శకంగా ప్రజారంజకంగా అందిస్తూ ఉంది. రెండో వైపు 5 ఏళ్ల పాటు వారు చేసిన దౌర్జన్యాలు, అరాచకాలు, అదేవిధంగా అవినీతి బయటకు వచ్చి ఒక్కొక్కరిని కలుగులోంచి బయటికి తీసి ఇవాళ జైళ్ళలోకి పంపిస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని అభివృద్ధి నుంచి, సంక్షేమం నుంచి మరలించి, వారి తప్పిదాల నుంచి మళ్లించి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదామనే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన బృందం ఉన్నట్టుంది. దానికోసం ఒక నాటకాల బృందాన్ని తయారు చేసుకుని వారికి శిక్షణనిచ్చి ఈ రకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు నమ్మట్లేదు అనడానికి వాళ్ళకి ఇప్పటికి కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకున్నారు, ఆత్మపరిశీలన చేసుకోకుండా ఉన్నారు. మొన్న పులివెందల్లో, సొంత పులివెందల్లో కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే ఎటువంటి దారుణమైన ఓటమిని కూడగొట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలందరూ చూశారు. కాబట్టి సొంత నియోజకవర్గంలోనే ఆదరణ కోల్పోయిన వ్యక్తి వాళ్ళ రాష్ట్రంలో మళ్ళీ ఈ రకంగా చేయడం, పరామర్శలకు వెళ్ళడము, జైళ్లలో ఉన్న వాళ్ళని పరామర్శలకు వెళ్తాడా ఎవరైనా రాజకీయ నాయకుడు? ప్రజల సమస్యల మీద ఎక్కడైనా మాట్లాడాలి కానీ, ప్రజలకు వస్తున్న ఇబ్బందుల మీద అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కానీ, అవన్నీ చేయకుండా దౌర్జన్యాలు చేసి, కబ్జాలు చేసి, రేపులు చేసి, రౌడీ షీటర్లుగా ఉంటున్న వాళ్ళని పరామర్శించడానికి జైలుకి వెళ్ళడం, ఆ క్రమంలో వేల మందిని సమీకరించడం, తద్వారా దౌర్జన్యాలు పాల్పడడం, అక్కడ ప్రజల మీద దాడులు చేయడం, రైతుల పేరుతో పోయి రైతుల మీద దాడులు చేయడం, మామిడికాయలను దొక్కిస్తూ ఒక చోట, తలకాయలను దొక్కిస్తా ఒక చోట, ఈ రకంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆటవిక పాలన నుంచి బయటకు వచ్చాము అని వాళ్ళు అనుకుంటున్నారంలో ప్రతిపక్షంలో కూడా ఇదే రకంగా వ్యవహరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పారు గతంలో, భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద గుణపాఠం నేర్పి ఒక పార్టీకి రాజకీయ సమాధి కట్టబోతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.